అందరికీ నమస్కారం। ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల మహాత్మా గాంధీ హోల్సేల్ పప్పుల మార్కెట్లో మేము అసోసియేషన్ సభ్యులకు వచ్చి కలవడం జరిగింది। వాళ్ళు మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరూ మీకు మద్దతుగా ఉంటాం, మేమందరూ గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఏ విధంగా అందరం సహాయ సహకారాలు అందించి ఎలాగైతే ముందు నడిచామో ఆయన విజయం కోసం, అలాగే మిమ్మల్ని కూడా మేము గెలిపించుకుంటాం। ఆసిఫ్ గారు మా మద్దతు మొత్తం మీకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పేసి చెప్పడం జరిగింది। ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ముఠా కార్మికులు కానివ్వండి, అలాగే మా యొక్క వైశ్య సోదరులు, అలాగే అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మమ్మల్ని మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది। మేము జగన్ అన్నకే మేము మద్దతు ఇస్తాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది। గతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎలాగైతే మాకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యగా తన సమస్యగా భావించి మమ్మల్ని అందరినీ మమేకమై మా సమస్యలు తీర్చే విధంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసి మా ఆదరాభిమానాలు పొందారు। తప్పకుండా ఆసిఫ్ గారు మీరు కూడా మాకు అదే విధంగా సహాయ సహకారాలు అందించాలి, మాకు అందుబాటులో ఉండాలి, మాకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుండాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది। తప్పకుండా అన్న మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను, వ్యాపారస్తులందరికీ అండదండగా ఉంటాను। తప్పకుండా మీరు ఏదైతే అవసరాలకి అనుగుణంగా ఉన్నాయో నేను తప్పకుండా మీ యొక్క మద్దతు కోరి మీకు అండగా ఉంటానని చెప్పేసి వ్యాపారస్తులకు నేను భరోసాని ఇవ్వడం జరిగింది। తప్పకుండా నాకు మద్దతు తెలిపి నాకు అండదండగా ఉంటారు, నా గెలుపులో అడుగులో అడుగేసి నన్ను విజయం చేకూర్చే విధంగా పనిచేసి నన్ను వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ, అసోసియేషన్ సభ్యులందరికీ నా తరపు నుంచి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను।